రైతుల గురించి ఆలోచించిన ఏకైక ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు, మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మరి రైతుల పరిస్థితి గతంలో ఎట్లా ఉండే, తెలంగాణ వచ్చిన తర్వాత ఎట్లా మారింది అనేది మనందరం ఆలోచన చేసుకోవాలి. మరి గతంలో రైతులు ఎంత ఇబ్బంది ఉండే, కరెంటు లేకుంటుండే, నీళ్లు లేకుంటుండే, పెట్టుబడి లేకుంటుండే, కొనేవాడు దిక్కు లేకుంటుండే, గిట్టుబాటు ధర లేకుంటుండే, ఎన్నో రకాల ఇబ్బంది పడ్డాం మనందరం కూడా చూసినాం మనం. మరి అటువంటిది మన ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి నుంచి కూడా కేసీఆర్ గారు రైతు పక్షపాతిగా, రైతు బాగుండాలి, రైతు సంతోషంగా ఉండాలి, రైతు కళ్ళలో ఆనందం చూడాలి ఆలోచన చేస్తూనే మరి రైతు అప్పులపాలు కాదు ఆలోచన చేసి అన్ని కూడా డైరెక్ట్ గా వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. వచ్చిన మొట్టమొదటినే మన ప్రభుత్వం వచ్చిన మొట్టమొదటినే మరి కేసీఆర్ గారు వ్యవసాయ రంగంలో ముఖ్యంగా చెరువులు కుంటలు మన మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి చెరువులు కుంటలు మరమ్మతులు చేయించడం జరిగింది. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు అట్లాగే ప్రస్తుత మన ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డి గారు గారిని వేదికపై రాజుతో కోరుతా ఉన్నాం. అయ్యా ఎంపీ గారు అన్వాడలు ఇంకో మీటింగ్ ఉంటే అక్కడ చేసుకొని రావడం జరిగింది, అందుకే కొంచెం ఆలస్యం జరిగింది. మరి సమయానికి రావడం జరిగింది, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి మిత్రులు ఒకటే, మన ప్రభుత్వం వచ్చిన మొదటే ముఖ్యమంత్రి గారు రైతు బాగుండే ఆలోచన చేసి మిషన్ కాకతీయ కార్యక్రమం ద్వారా చెరువు కుంటలను మరం చేసి చెరువులు కూడా నింపడం జరిగింది. మరి రైతులకు కరెంటు లేక ఇబ్బంది పడతా ఉన్నారు, చేళ్ల దగ్గర ఇబ్బంది పడతా ఉన్నారు, మోటార్లు కాలిపోతున్నాయి, సంవత్సరాలు కాలిపోతున్నాయి. రైతులకు మంచి నాణ్యమైన 24 గంటల కలియాలని ఆలోచన చేసి దేశంలోనే ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతులకు 24 గంటల కరెంటు, అది కూడా నాణ్యమైన కరెంటు ఇవ్వడం జరిగింది. నాణ్యమైన కరెంట్ అంటే మీరు ఆలోచన చేసుకోవాలి. గతంలో మన గవర్నమెంట్ రాకంటే ముందు కరెంటు పరిస్థితి ఎట్లా ఉండే, లో వోల్టేజ్ తోని కరెంటు లేక ఇబ్బంది పడేది, మోటార్లు కాలిపోతుండే, ట్రాన్స్ఫర్లు కాలిపోతుండే, ఎన్నో రకాల ఇబ్బందులు పడతా ఉండే. ఇలా మోటార్లు కాలిపోతలేవు, ట్రాన్స్ఫర్లు కాలిపోతలేవు అంటే మళ్ళీ ఇప్పుడు ఆ రోజులు వచ్చినాయి. కానీ ఈ 10 ఏళ్ళు కూడా రైతులకు ఒక స్వర్ణయుగంగా ఉండేది. మరి రైతులకు ఎన్నో రకాల అండగా ఉండడం జరిగింది. మరి అట్లాగే ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి మరి ఈ ప్రాంతాన్ని కూడా పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా కొడంగల్ నియోజకవర్గానికి ప్రతి ఎకరానికి నీళ్ళు ఇవ్వడానికి మరి డిజైన్ కూడా రూపొందడం జరిగింది. కాలువల టెండర్ పిలవడం జరిగింది. తర్వాత మరి రైతుల పెట్టుబడికి ఇబ్బంది పడదని రైతులకు పెట్టుబడి ఇవ్వడం జరిగింది. దాంతోపాటు రైతు ఎవరు చనిపోతే కుటుంబానికి రైతు బీమా ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడున్న ప్రభుత్వం కనీసం రైతు బంధువుడు ఇవ్వలేని దుస్థితిలో ఉన్నది ఈరోజు. మరి అదే కేసీఆర్ గారు ఎలక్షన్ కంటే ముందు ఎలక్షన్ సందర్భ టైంలోనే 7,500 కోట్లు రైతు బంధు కొరకు రెడీగా చేసి పెడితే మరి ఎలక్షన్ తర్వాత కనీసం ఆ 7,500 రైతుల బంధు రైతులకు ఇవ్వలేని దుస్థితి ఏర్పడ్డది. మరి అవన్నీ కూడా కాంట్రాక్ట్లు కూడా జరిగింది. మరి ఈ రకంగా రైతులంటే ప్రభుత్వానికి నిర్లక్ష్యం, రైతులు బాగుపడాలని ఆలోచన లేదు. మరి కేసీఆర్ గారు ఆలోచన ఎక్కడ, మరి వీళ్ళ ఆలోచన ఎక్కడ, మనందరూ ఆలోచించి మరి భవిష్యత్తులో ఇప్పుడున్న మనకు మంచి అవకాశం వచ్చింది. మొన్న మాయ మాటలతోనూ బౌద్ధ మాటలతోనూ మరి మా అన్ని కూడా కన్ఫ్యూజ్ అయ్యి కొత్త గొప్ప మరి కొన్ని ఓట్లు మరి కాంగ్రెస్ ఎక్కువ వేసి 2% ఓట్లతోనే ఆ గవర్నమెంట్ రావడం జరిగింది. మరి ప్రజలంతా రియలైజ్ అయిన ముఖ్యంగా రైతులకు అర్థమైంది, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, కరెంటు సరిగ్గా లేదు, మరి నీళ్లు లేవు, మళ్ళీ కరువు వచ్చింది. మరి మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం ఉండాలి, కేసీఆర్ రావాల దిశగా ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు. కాంగ్రెస్ ఎప్పుడు వచ్చినా కరువే ఉంటుందని ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు. మరి ఆ దిశగా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ మామనార్ పార్లమెంట్ లో మన్నె శ్రీనివాస్ రెడ్డి గారిని మంచి మెజార్టీతో గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మరి మీ నియోజకవర్గం అందరూ కూడా మన్నె శ్రీనివాస్ రెడ్డికి గెలుపుకు ప్రయత్నం చేయాలని, తోడ్పాటు చేయాలని అందరూ కష్టపడాలని తెలియజేస్తూ మీ అందరూ సెలవు. జై తెలంగాణ. ఎప్పుడు మన ఉద్యమకారుడు సిద్దిపేట టైగర్ మన మాజీ మంత్రివర్యులు తన్నూరు హరీష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. జై తెలంగాణ. ఎప్పుడు మన మహబూబ్నగర్ జిల్లా ఉద్యమకారుడు మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. గౌరవనీయులు, ఈనాడు ఈ సమావేశానికి ముఖ్య అతిథి వచ్చినటువంటి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు వెంట ఉంటూ ఈ కష్టకాలం కూడా పార్టీని భుజాన్ని వేసుకొని భరోసా ఇస్తూ కార్యకర్తలకు నేనున్నా అధైర్యపడద్దు, తెలంగాణ తెచ్చిన మనం
మళ్ళా తెలంగాణ కాపాడుకుందాం, భవిష్యత్ తెలంగాణ మనదే అని చెప్పి భరోసా చేయడానికి వచ్చినటువంటి పెద్దలు హరీష్ రావు గారికి, మన అభ్యర్థి స్థానికుడు శ్రీనివాస్ రెడ్డి గారికి, మీ మాజీ శాసనసభ్యులు నరేందర్ రెడ్డి గారికి, గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు లక్ష్మణ్ రెడ్డి గారికి, రాజేంద్ర రెడ్డి అన్న గారికి, మాజీ ఎమ్మెల్యే అంజనాథ్ గారికి, రామ్మోహన్ రెడ్డి గారికి, ఇంకా చాలా మంది వేదిక పెద్దలు అందరూ క్షమించాలి, ప్రతి ఒక్కరికి కూడా సమయం లేదు కనుక అందరికి పేరు నమస్కారం. చాలా విషయాలు మాట్లాడిండ్రు, నేను రెండే నిమిషాలు మాట్లాడతా, ఎందుకంటే మీకు కూడా ఆకలి అవుతుంది. ఇక చెప్పిందే చెప్తాం, అంతే, వేరే ఏం లేదు. ఇలా మీరందరూ కూడా కూర్చొని ఆలోచన చేస్తారు, ఎంత పొరపాటు చేస్తుందా, ఈ గవర్నమెంట్ తెచ్చుకొని ఎంత ఇబ్బందులు అవుతాయని. ఇంతకుముందు హన్వాడ నుంచి వస్తున్నాం, హన్వాడలో శ్రీనివాస్ రెడ్డి గారికి అడ్డం వచ్చింది కొంతమంది రైతు. ఏమైందంటే కొట్లని వచ్చింది, అడ్డం వచ్చింది. సార్ మీరు పోతే చూసినవా సేట్లు ఎండిపోయారని చెప్పాను. మరి ఎవరు చేసిన బిడ్డ అంటే మేమే చేసుకుంటాం సార్, తప్పు పని చేస్తే అని చెప్పి నెత్తి కొట్టుకుని ఇట్లా 10 సంవత్సరాల్లో ఒకే ఎకరా కూడా ఎండిపోలే ఈ మహబూబ్నగర్ జిల్లాలో. మళ్ళా బొంబాయి బస్సులు కావాలి, దుబాయ్ కావాలనే పరిస్థితికి వస్తుంది 5 సంవత్సరాలు. ఈ రాజు మనం గెలిపించుకోకపోతే ఉన్న అవకాశాన్ని ప్రజలు నమ్మిరు, ఏదో నమ్మిరు, మోసపోయారు, ఓట్లు వేసి అయిపోయింది. కానీ ఇక దాన్ని దోక్కుంటే వేస్ట్. 10 కారణాలు ఉన్నాయి, అందరి కారణాలు ఉన్నాయి. ఇక భవిష్యత్తులో ఆ తప్పు జరగకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. కనీసం ఎంపీని మనం గెలిపించుకుంటే మనకు వాయిస్ ఉంటుంది. పార్లమెంట్ లో కూడా ఒక 2 ఎంపీలు ఉంటే తెలంగాణ తెచ్చుకున్నాం మనం. ఆ 2 ఎంపీలు లేకుంటే తెలంగాణ వచ్చేది. కేసీఆర్ గారు ఇంకో ఎంపీ లేకుంటే ఇయ్యాల కూడా బీజేపీ వాళ్ళు కానీ ఒక్క మాట మాట్లాడరు. బీజేపీలకు గెలిచినా కాంగ్రెస్ వాళ్ళు గెలిచినా వాళ్ళు ఎవరు గట్టిగా మాట్లాడేవాళ్ళు ఉండరా? తెలంగాణ గురించి కొట్లాడేవాళ్ళు మాట్లాడారు ఎవరంటే తెలంగాణ బిడ్డలే, తెలంగాణ పార్టీయే. ఈ బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు మాత్రమే గట్టిగా మాట్లాడారు. కావాలంటే మీరు గూగుల్లో చూడండి ఎంతమంది ఎన్ని క్వశ్చన్లు వేసారు, ఎన్ని మాట్లాడారు. మనం గెలిపించుకోకపోతే తెలంగాణ ఊసే ఉండదుగా. దయచేసి స్థానికుడు ఆయన ఇద్దరు కూడా గతంలో నిలబడ్డారు అభ్యర్థులు, వాళ్ళిద్దరు. మళ్ళీ ఎవరైనా వచ్చిందా? సస్తే రాలేదు, భక్తి రాలేదు, సూడికి రాలేదు, ఎప్పుడు పలకరియలేదు వాళ్ళిద్దరు కూడా. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్కి వచ్చిన తర్వాత పోతారు. కనుక ఈరోజు తెలంగాణ మొత్తం మళ్ళీ ఏ ఎలక్షన్ వచ్చినా కారు గుర్తుకు వేయాలి, కారు గుర్తును గెలిపించుకోవాలి. తాత ఉన్న చేసినాం, పొరపాటు చేసినాం, భవిష్యత్తులో ఈ పొరపాటు చేయొద్దని చెప్పి ఉన్నారు. కనుక ఈరోజు మీరందరూ కూడా పార్టీని నమ్ముకొని ఖచ్చితంగా భవిష్యత్తు మనదే, ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా మళ్ళీ మనం వస్తామనేటువంటి భరోసాతో అందరూ కూడా ఉన్నారు. మేమందరం కూడా ఒక్కరం కూడా ఓడిపోయినా అధైర్యం కోల్పోకుండా మిమ్మల్ని కాపాడుకుంటూ మళ్ళీ మేము ఇక్కడే తిరుగుతా ఉన్నాం. ఇన్ఛార్జ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు కొన్ని పనులు చేసినాం, చాలా వరకు చేసినాం. అంతకుముందు హరీష్ అన్న కూడా ఎన్నో పనులు చేసిండు. ఇలా మరి స్థానికంగా ఇక్కడనే ముఖ్యమంత్రి గారు వచ్చిండ్రు, మరి వారు ఏం చేస్తారో చూద్దాం. తెలంగాణకి ఏం జరుగుతుందో, మేం బాగా చేసినామా, ఆ ప్రభుత్వం బాగా చేసిందా చూద్దాం. ఒకవేళ వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా 6 గ్యారెంటీలు ఖచ్చితంగా అమలైతే మనం కూడా 6 గ్యారెంటీలు అమలైనాయి, మనకన్నా ప్రమాణంగా తెలంగాణ డెవలప్ చేస్తున్నారు సరే అని చెప్పి మాట్లాడాం. అమలు కాకపోతే ఆ అమలు అయిన తర్వాత కూడా మనం మాట్లాడుతూనే ఉండాలి. ఖచ్చితంగా భవిష్యత్తులో మళ్ళీ టీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో వస్తుందని చెప్పి తెలియజేస్తూ మరి అత్యధిక మెజార్టీతో స్థానికులైనటువంటి శ్రీనివాస్ రెడ్డి గారిని గెలిపించుకుంటే మనకు స్థానికేతరులను తరిమికొట్టి స్థానికులను మనం గెలిపించుకుంటే మనకు ఇజ్జత్ దక్కుతుంది, ఒక ఆత్మస్థైర్యం కార్యకర్త పెరుగుతుందని చెప్పని మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ కారు గుర్తుకే, కారు గుర్తుకే, కారు గుర్తుకే జై తెలంగాణ. ఇప్పుడు మన ఎంపీ అభ్యర్థి కాబోయే ఎంపీ స్వామిడు మన శ్రీనివాస్ రెడ్డి అన్నది మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. ఈరోజు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కోస్గి పట్టణంలో సమావేశం పెట్టిన సభకు అధ్యక్షత వహించిన మాజీ శాసనసభ్యులు నరేందర్ రెడ్డి గారు, అదేవిధంగా ముఖ్య అతిథులు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత శాసనసభ్యులు అన్న హరీష్ రావు గారు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ గారు,
అదేవిధంగా జడ్చర్ల మాజీ శాసనసభ్యులు మరియు మాజీ మంత్రివర్యులు అన్న లక్ష్మణ్ గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు నారాయణపేట్ రాజేంద్ర రెడ్డి గారు, అదేవిధంగా మక్తల్ మాజీ శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు షాద్నగర్ అంజన్న యాదవ్ గారు, అదేవిధంగా మాజీ స్పోర్ట్స్ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి గారు మరియు బాల్ సింగ్ గారు మరియు సర్పంచులు మరియు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వేదికను అలంకరించిన ప్రతి ఒక్కరికి మరియు ఇక్కడ హాజరైన ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రతి ఒక్క సర్పంచ్కు మీడియా మిత్రులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారం తెలుపుతున్నాను. ఈరోజు ఒక విషయం ఆలోచించుకోండి మీరు. ఎందుకంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మన సమస్యలు ఏ విధంగా ఉండే, మన బతుకులు ఏ విధంగా ఉండే, మన బీదరికంలో మాకు మగ్గుపడ్డ పరిస్థితిలో ఉండే. ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ప్రత్యేకించి ఏర్పాటు చేసి ఈరోజు మన సమస్యలన్నింటినీ ఈ 10 సంవత్సరాల్లో కూడా ఏ విధంగా చేసిందని మనకు కన్న కట్టినట్లు ప్రతి ఒక్కరికి కనిపిస్తున్నది. టైం చాలా లేదు కాబట్టి ఒకటే విషయం మీరు ఆలోచించుకోండి. గత ప్రభుత్వంలో మిమ్మల్ని అందరినీ మనందరినీ కడుపులో పెట్టుకొని చూసుకున్న మన కేసీఆర్ గారు ఏ విధంగా ఈ రోజు పరిస్థితి మనమందరము చిన్న చిన్న సమస్యల నుంచి మనమైనా ఒకరిపైన ఒకరు పడక ఈ రోజు ఈ పరిస్థితి మన చేతులారా మనం తెచ్చుకున్నాము. కనుక కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పింది మీకు? 6 గ్యారెంటీలు చెప్పి దాని వెనుక దాదాపు 420 హామీలు ఇచ్చి ఈ రోజు మనం మభ్యపెట్టి గతంలో ఏమైనా జరగాలి రాకముందు తెలంగాణ వస్తే చీకటి అయిపోతుంది, ఎడారి అయిపోతుంది అని చెప్పి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాయకులు మాట్లాడారు. ఇప్పుడు అవుతుంది. ఈ రోజు ఏదైతే మన కాంగ్రెస్ వాగ్దానాలు చేసిందో ఈ రోజు తెలంగాణ చీకటి అయిపోతుంది, ఎడారి అయిపోతుంది. దానికి నిదర్శనం మనకు కనిపిస్తుంది. నిన్న ఇవన్నీ చూస్తుంటే ఏ విధంగా ఉన్నదో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఖచ్చితంగా మళ్ళీ ఈ రోజు నేను ఇక్కడ స్థానిక అభ్యర్థిని, వాళ్ళు స్థానికేతరులు. ఈ రోజు ఓడిపోయిన ఎంపీలు ఈ రోజు వచ్చి 2019 ఇలా మనకు కనిపించినంటే ఈ రోజు కనిపిస్తారు. వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ రోజు ఎంపీ ఇక్కడ పార్లమెంట్ లో మాట్లాడలేదు, చేయలేదు, ఏం చేయలేదు అని చెప్పి ఇప్పటి వరకు 3 ఎంపీలు కాంగ్రెస్ వాళ్ళు, 4 బీజేపీ వాళ్ళు. మన తెలంగాణ గురించి కానీ మన తెలంగాణ అభివృద్ధి గురించి కానీ ఒక్కరోజు కూడా పార్లమెంట్ మాట్లాడిన దాఖలా లేవు. మేము 9 మంది ఎంపీలేము పార్లమెంట్ లో ఏ విధంగా మాట్లాడాము తెలంగాణ గురించి కానీ, మన రైతుల యొక్క ఒడ్ల గురించి కానీ, రైతుల యొక్క సమస్యల గురించి కానీ, అదేవిధంగా జీఎస్టీ పైన కానీ అన్ని రకాలుగా మేము మాట్లాడినాం. రైల్వే బ్రిడ్జ్ పైన కానీ, అదేవిధంగా నారాయణపేటలో ఏదైతే సైనిక్ స్కూల్ రావడం దాన్ని క్యాన్సల్ చేయడం జరిగింది. మళ్ళీ దాని సైనిక్ స్కూల్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. కేంద్రీయ విద్యాలయం గురించి మాట్లాడింది. అదేవిధంగా ఈ రోజు జిల్లాకు ఒక హాస్పిటల్ ఇస్తామని చెప్పి, ఒక మెడికల్ కాలేజ్ ఇస్తామని చెప్పి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం వాగ్దానం చేయడం. మరి తెలంగాణకి ఇవ్వలే ఇంతవరకు ఒక్క మెడికల్ కాలేజ్ కానీ ఒక్క హాస్పిటల్ కానీ ఇవ్వలే. ఇటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి. అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం ఏం మాట్లాడింది? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది. 10 సంవత్సరాలు పాలించి ఇప్పటికీ 20 కోట్ల ఉద్యోగాలు రావాలి. ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఆలోచన చేయండి. అదేవిధంగా ఈ రోజు ఏదైతే డినామినేషన్ నోట్లు రద్దు చేసి ఈ రోజు బ్లాక్ మనీ అంతా దేశవ్యాప్తంగా ఉన్న బ్లాక్ మనీ తెచ్చి ప్రజలకంతా వంచి పెడతా ప్రతి బీద రైతుకు 17 లక్షల రూపాయలు మీ అకౌంట్ కి ఇస్తానది వేసిందా? అదే మన కేసీఆర్ గారు వాగ్దానాలు ఇచ్చి చిన్న చిత్రంలో దాదాపు 90% ఈ రోజు అమలు చేసిన పరిస్థితిలో ఉన్నది. ఇలా బీసీ బంధు కానీ, దళిత బంధు కానీ, ఇక దళిత బంధు కూడా దాదాపు 1,03,000 ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా ఈ రోజు మాట్లాడింది. మరి బీజేపీ ప్రభుత్వం ఒక్క రైతు కన్నా 15 లక్షల రూపాయలు వేసిందా అని ఒకసారి ఆలోచించి ఈ 10 సంవత్సరాల పరిపాలన బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది తెలంగాణకు? మన తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి యొక్క ఆర్గనైజేషన్ లో ఈ రోజు మనం అభివృద్ధి చెందడమా లేదా అని ఒకసారి ఆలోచన చేసుకోండి. ఈ రోజు మనం కేసీఆర్ గారు నాకు 2019లో ఈ ఎంపీ స్థానము కల్పించి అదే శ్రీనన్న గారిని లక్ష్మణ్ గారిని నన్ను ప్రబోధం చేసి పంపించి ఈ రోజు నన్ను ఎంపీ చేయడం జరిగింది వాళ్ళు. అదేవిధంగా ఈ రోజు కేసీఆర్ గారు ఓడిపోవడం వలన ఈ రోజు నన్ను చాలా మంది నీవు గెలువు చేయవు, ఎందుకు గెలవుతావు, నన్ను భయప్రాంతం గురి చేసారు. నేను భయపడగా నేను ఖచ్చితంగా కేసీఆర్ గారు వెంబడే ఉంటా, మళ్ళీ ఖచ్చితంగా ఎంపీ వెళ్తా, నువ్వు రాగా నాలుగు గారిని నేను గెలిచి తీరుతా అని వాగ్దానం చేసి ఈ రోజు మీ అందరి ముందుకు వచ్చిన నేను అందుకొరకు నన్ను ఖచ్చితంగా ఆశీర్వదించి
మన మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే ఎవరితో పాటు నేను ఉండి ఖచ్చితంగా మీ సాధక బాధకాలు తీరుస్తూ ఖచ్చితంగా ఉండాలని కోరుకుంటూ సెలవిస్తుంటున్నారు. జై తెలంగాణ. కారు గుర్తుకే. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన సిద్దిపేట టైగర్ ప్రభు షూటర్ మాజీ మంత్రి వర్యులు అన్న హరీష్ అన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. జై తెలంగాణ. జోహార్ తెలంగాణ. మన వీరులకు కేసీఆర్ గారి నాయకత్వం. మిత్రులారా, సభాధ్యక్షత వహిస్తున్న మంచి నిత్యం కొడంగల్ ప్రజలకు అందుబాటులో ఉండి ఆపదొచ్చినా కష్టం వచ్చినా నేనున్నానని ఒక ధైర్యాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి మాజీ శాసనసభ్యులు శ్రీ పట్నం నరేందర్ రెడ్డి గారు. నరేందర్ రెడ్డి లాంటి మంచి నాయకులు నలుగురు ఉంటే చాలయ్యా. ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఇవాళ వాళ్ళ అన్నగారు బీఆర్ఎస్ పార్టీని వీడినా నరేందర్ రెడ్డి గారు మాత్రం నా అన్న పోయినా సరే నా తల్లి లాంటి బీఆర్ఎస్ పార్టీలో ఉంటా, గులాబీ జెండాలో ఉంటా అని చెప్పి ఇవాళ ఒక మంచి నిర్ణయం తీసుకున్న నరేందర్ రెడ్డి గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. సర్ది తిన్న వేవు తెలవాలందరూ పెద్దలు. నరేందర్ రెడ్డి కూడా నాకు ఎమ్మెల్సీ ఇచ్చింది, నన్ను ఎమ్మెల్యే చేసింది, నా కొడంగల్ కు 2000 కోట్ల నిధులిచ్చి నా ప్రజలకు మేలు చేసిన బీఆర్ఎస్ లోనే కొనసాగుతా అని చెప్పి నిర్ణయం తీసుకున్న నరేందర్ రెడ్డి గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. అందుకే నేను ఇట్లాంటి కమిట్మెంట్ ఉన్న నాయకులు నలుగురు ఉంటే చాలు, ఖచ్చితంగా కొడంగల్ మీద ఎగిరే జెండా మళ్ళీ గులాబీ జెండానే. గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ అన్న గారు, మాజీ మంత్రివర్యులు పెద్దలు లక్ష్మారెడ్డి అన్న గారు, మీ అందరి ఆశీస్సులతో మళ్ళీ మన కాబోయే ఎంపీ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారికి, గౌరవనీయులు రాజేందర్ రెడ్డి గారు, గౌరవనీయులు మా రామ్మోహన్ రెడ్డి అన్న గారు, ఆల వెంకటేశ్వర రెడ్డి గారు, మా అంజయ్ యాదవ్ గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, हमारे सलीम भाई, बाल सिंह गारू, रामकृष्ण गारू, मोहन रेड्डी गारू, प्रमोद गारू, मधु यादव गारू, महिपाल गारू, यादगिरी गारू, चांद पाशा गारू, చాలా మంది ఉన్నారు. మరి మర్చిపోతే పరిశాన్ అయిపోయేమో. గౌరవ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు, కోఆపరేటివ్ చైర్మన్లు, పార్టీ సీనియర్ నాయకులు, ఉద్యమకారులు, ముఖ్యంగా మన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులైన మీ అందరికీ నేను పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మా జర్నలిస్టులకు కూడా నా మనవి, మీకు కూడా ప్రత్యేకంగా నమస్కారం. ఇప్పుడే డయాస్ మీద ఎవరో చెప్తా ఉన్నారు, జర్నలిస్టులు కూడా ఏదైనా కష్టాలు ఉన్నాయని కొడంగల్లో వార్త రాస్తే జర్నలిస్టులకు కూడా బెదిరింపు కాల్సి వస్తున్నాయట. ప్రజల కష్టాలు ప్రభుత్వానికి చెప్పడానికే జర్నలిస్టులు పనిచేస్తారు. ప్రభుత్వం చేసే పనులు ప్రజలకు చెప్పడానికి, ప్రజల కష్ట సుఖాలు నిద్రపోతున్న ప్రభుత్వాలను తట్టి లేపడానికి జర్నలిస్టులు పనిచేస్తారు. కానీ మా కోస్గిలా, మా కొడంగల్లా జర్నలిస్టులకు కూడా బెదిరింపు కాల్సి వస్తున్నాయని చెప్తే నిజంగా ఇది చాలా దురదృష్టకరం, సిగ్గుచేటు. మిత్రులారా, ఈరోజు ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి. సరే, ఎమ్మెల్యే ఎలక్షన్ లో మీరు బాగా కష్టపడ్డారు. నేను కూడా లాస్ట్ రోజు ప్రచారం ముగింపుకు సిద్దిపేటను వదులుకొని కూడా మీ దగ్గరికి వచ్చాను. నేను మీరందరూ కూడా బాగా కష్టపడ్డారు. సరే, దురదృష్టం కారణం ఏదైనా మనం గెలవలేకపోయాం. గెలిచినా ఓడినా ప్రజల మధ్య ఉండే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ప్రజల ప్రభుత్వంలో ఉండి ప్రజల కోసం పనిచేశాం. ఓడిపోతే ప్రధాన ప్రతిపక్షంగా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయించడం కోసం పోరాడతాం, ప్రజల మధ్యనే ఉంటాం. మనం గెలిచినా ఓడినా, అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా
ప్రజల మధ్య ఉండే పార్టీ, ప్రజల కోసం పనిచేసే పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మరి ఎన్నికల్లో ఆలోచించాలి. కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు మాకోటేయమంటే మాకోటేయమంటున్నారు. 10 ఏళ్ల బీజేపీ పాలన చూశాం, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన కూడా చూశాం. బీఆర్ఎస్ ఏం చేసింది అంటే ఇక్కడ ఏ నాయకుడిని అడిగినా, ఏ కార్యకర్తను అడిగినా 100 స్కీములు చెప్తారు మీరు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఏమిచ్చిందయ్యా అంటే రైతు బంధు ఇచ్చింది, రైతు బీమా ఇచ్చింది, కళ్యాణ లక్ష్మి ఇచ్చింది, కేసీఆర్ కిట్ ఇచ్చింది, 2000 ఆసరా పెన్షన్ ఇచ్చింది, మా పిల్లలకు రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలు పెట్టింది, తండాలు గ్రామ పంచాయతీలు చేసింది, మా ఎస్టీలకు 10% రిజర్వేషన్ ఇచ్చింది అని 100 పథకాలు మీరు చెప్పగలుగుతారు. మరి బీజేపీ ఏం చేసిందో చెప్పగలుగుతారా? బీజేపీ ఏం చేసిందో చెప్పమని మీ ఊళ్ళల్లో ప్రచారానికి వచ్చే బీజేపీ నాయకులను అడగండి. ఏం చేసింది? దళితులకు ఏమైనా చేసిందా? గిరిజనులకు ఏమైనా చేసిందా? రైతులకేమైనా మంచి పని చేసిందా? పేదలకేమైనా మంచి పని చేసిందా? ఏమీ లేదు. కొన్ని పనులైతే చేసింది. పెట్రోల్ డీజిల్ ధరలు 100 రూపాయలు అయితే చేసిందయ్యా. 100 రూపాయలు చేసిండు, ఎలక్షన్ వచ్చిందంటే 2 రూపాయలు తెచ్చిండు. నిజమేనా? అదే విధంగా గ్యాస్ సిలిండర్ ధర 350కి 1000 రూపాయలు చేసిండు. ఎలక్షన్ వచ్చిందంటే 100 రూపాయలు తెచ్చిండు. అంటే మనం అంత అమాయకులమా? మన చెవులలో పూలు పెడుతున్నారు. 1000 రూపాయలు వేస్తుంది, 100 రూపాయలు తీస్తుంది. మరి 900 ఎవడు కట్టాలి? ఇది మోసం కాదా బీజేపీ వాళ్ళది? అదే ఏ విడిచిపెట్టిందే వాళ్ళు? పాల మీద, పెరుగు మీద, గోధుమ పిండి మీద, పప్పుల మీద జీఎస్టీ వేసి ఇవాళ ధరలు పెంచింది బీజేపీ కాదా? ఇవాళ నిత్యావసర వస్తువుల ధరలు ఇవాళ ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి. పేదవాడు కూలీ గాలి చేసుకొని బతికేటోళ్ళు, రెక్కాడితే డొక్కాడని వాళ్ళు ఈ పెరిగిన ధరలతో ఇవాళ పేదల నడ్డి విచ్చింది ఇవాళ బీజేపీ పార్టీ. పేదలు బతకడం కష్టమైంది. ఇదేనా బీజేపీ పేదలకు చేసింది? అరే ఆకలి పెరిగింది, నిరుద్యోగం పెరిగింది, పేదరికం పెరిగింది. ఇది తప్ప మీరేం చేసిండ్రు? ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉండే బీజేపీ ఇచ్చిందా? చెప్పింది 20 కోట్లు, ఇచ్చింది 7 లక్షలు 6.5 లక్షలు ఇచ్చింది. అంటే ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగ యువతను ఇవాళ బీజేపీ మోసం చేసింది. అందుకే ఈ మధ్య బీజేపీ వాళ్ళు ఎంపీకి నిలబడ్డోళ్ళు ఒక్కొక్క కాడ ఒక్కొక్క పంచుతున్నారు. ఇప్పుడు ఎవరైనా ఏం చేయాలి? పార్టీ గవర్నమెంట్ ఉన్న వాళ్ళైతే మీకు ఈ పని చేసినాం, ఈ మంచి పని చేసినాం, ముంగటికి మళ్ళా గెలిస్తే ఈ పని చేస్తామని చెప్పాలి. ఈ బీజేపీ వాళ్ళకు చెప్పుకోవడానికి పథకాలు లేవు గనక చిత్రపటాలు వంచుతున్నారు, క్యాలెండర్లు వంచుతున్నారు, బ్యాగులు వంచుతున్నారు, చీరలు వంచుతున్నారు. ఇదేనా బీజేపీ చేసే పని? మీరు ఏం చేసిందో చెప్పండి. ఇవాళ తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజ్ ఇచ్చినాదే బీజేపీ? దేశంలో 157 మెడికల్ కాలేజీలు ఇస్తే తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజ్ ఇవ్వకుండా మన రాష్ట్రానికి అన్యాయం చేసింది బీజేపీ. 157 నర్సింగ్ కాలేజీలు ఇస్తే తెలంగాణకు మొండి చేయి చూపింది బీజేపీ. నవోదయ విద్యాలయాలు అడిగితే ఇయ్యలే. మన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు చేయమంటే కూడా బీజేపీ మోసం చేసింది. పోయిన ఎంపీ ఎన్నికల్లో మోడీ గారు మన మహబూబ్ నగర్ కి వచ్చి మేమొస్తే పాలమూరు రంగారెడ్డి పూర్తి చేస్తారని మాట ఇచ్చింది. కానీ కనీసం అనుమతులు ఇవ్వలేదు. 1 రూపాయి కూడా మా పాలమూరు జిల్లాకు, మా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి ఇవ్వని పార్టీ ఇవాళ బీజేపీ పార్టీ. ఏమనంటే ఏమంటారు? ఏమనంటే మేము గుళ్ళు కట్టింది కానీ గుళ్ళలో పూజ చేసే అగరబత్తి మీద కూడా జీఎస్టీ చేసింది బీజేపీ. అరే మా కేసీఆర్ గుడి కట్టిండు, బడి కట్టిండు, కట్టలేదా? యాదాద్రి గుడి కట్టిండు, మా కొడంగల్ల కోసుకిన బడి కూడా కట్టిండు, దవాఖానా కూడా కట్టిండు. అన్ని చేసినాం మనం. కానీ బీజేపీ వాళ్ళు ఏంటంటే కేవలం మాటలు చెప్పి ప్రజలను అక్షింతలు వచ్చి మాయ చేయాలని చూస్తా ఉన్నారు. దయచేసి ఆలోచించండి. ఇవాళ మన కేసీఆర్ ఎన్నో కార్యక్రమాలు మన కొడంగల్లో చేసిండ్రు.
మీ తండాలు గ్రామ పంచాయతీలైన కరువు కాటకాలతో ఉండే ఈ ప్రాంతానికి ఇంటింటికి నల్లబెట్టి మా అక్క చెల్లెల కష్టాలు తీర్చింది, మంచినీళ్ళ బాధలు తీర్చింది మన కేసీఆర్. ఈ రకంగా మంచి పనులైనవి. ఇప్పుడే మా లక్ష్మారెడ్డి అని చెప్పిండు, కరివేన ప్రాజెక్టు పూర్తయింది. కరివేన నుంచి కొడంగల్ కు కాలువ తవ్వడానికి టెండర్లు కూడా పిలిచినాం. గట్టిగా చేస్తే 3 నెలల పని, 6 నెలల పని. కాలువ తవ్వితే 1,30,000 ఎకరాలకు ఈ కొడంగల్ నియోజకవర్గానికి నీళ్లు వస్తాయి. గా పని చేయాలంటే రేవంత్ రెడ్డి గారు ఆ టెండర్లు రద్దు చేసి ఇలా కాలయాపన చేస్తా ఉన్నారు. అయిపోయింది పని, 80 పైసల పని అయిపోయింది. ఇక 20 పైసల పని ఉన్నది. కాలువ రప్పన తవ్వితే ఏడాది లోపల ఈ కొడంగల్ కు కృష్ణా జలాలు తెచ్చే పెట్టే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి గారు ఆ పని చేయాలి. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళ సంగతి కూడా మీకు తెలుసు ఏమైందో. ఎన్ని మాటలు చెప్పింది ఎలక్షన్ల ముంగట? 6 గ్యారెంటీలు, 13 హామీలు 100 రోజుల్లో చేస్తామని చెప్పిందా లేదా? ఊరూరికి ఇంటింటికి వచ్చి బాండ్ పేపర్లు వచ్చిందా లేదా? రాలే. బాండ్ పేపర్లు, నోటరీ డాక్యుమెంట్లు. ఇంకా జనం నమ్ముతలేదని మొదటి సంతకం 6 గ్యారెంటీల మీద అన్నారు. మరి ఆడవే మొదటి సంతకం? ఇంకా అన్నారు అసెంబ్లీలో 6 గ్యారెంటీల మీద చట్టబద్ధత చేస్తామన్నారు. ఏమైంది చట్టబద్ధత? అది కూడా జనం నమ్ముతలేరని. ఇది రాహుల్ గాంధీ మాట, ఇది ప్రియాంక గాంధీ మాట అని కూడా చెప్పింది. మీకు యాది ఉండాలి, ఇదే కోస్గిడ ప్రియాంక గాంధీ వచ్చింది ఒకసారి. వచ్చి ఏమన్నది? మా అక్క చెల్లెలకు కేసీఆర్ ఇచ్చే 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం కూడా ఇస్తా అని చెప్పింది. అనుకుందా మీకు? చెప్పి ఇంకో మాట అన్నది, రేవంత్ రెడ్డి ఇవ్వకపోతే ఇచ్చే జిమ్మేదారు నాది అన్నది. ఏమైందమ్మా మరి ప్రియాంక గాంధీ? ఇప్పుడు లగ్గాల సీజన్ నడుస్తున్నది. మార్చిలో ఏప్రిల్లో ఫుల్ లగ్గాలైనాయి. వచ్చినారే కొడంగల్ ఎవరికైనా తులం బంగారం వచ్చిందా? మరి ఏ ముఖం పెట్టుకొని రేపు కొట్లాడుతారు? మాట చెప్పిన రేవంత్ రెడ్డి తప్పే. రేవంత్ రెడ్డి మాట తప్పితే నేను ఇస్తా, నా జిమ్మెదారన్న ప్రియాంక గాంధీ గారు ఏడవాయా అని నేను అడుగుతా ఉన్నా. ఇది మోసం కాదా? 6 గ్యారెంటీలను నమ్మబలికి తిరిగి ఓడదాటిదాకా ఓడమల్లప్ప, ఓడదాటిదాకా బోడమల్లప్ప. డబ్బాల ఓట్లు పడంగానే ఎగబెట్టి చూస్తారా? ఒకసారి వీడియో చూపియాలా? ఇంకా రుణమాఫీ వీడియో పెట్టిపోయి ఒకసారి మా వాళ్ళకి యాద్ చేద్దాం. మళ్ళా సౌండ్ పెంచు. ఏమైనా బిడ్డ మీరు సెట్ చేసుకోవాలంటే 1.5 గంటల సేపు నుంచి ఏం చేసిరన్నా? మీరు రుణమాఫీ అయిన అందరూ ఎంబడే మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకొని డిసెంబర్ 9 రండి నేను మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే పోయి బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకొని వచ్చిన ఎంబడే నేను అందరూ ఎంబడే పోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకొని డిసెంబర్ 9 రండి నేను మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఓకే, అయినాదే రుణమాఫీ ఎవరికన్నా? ఒక్కరికన్నా అయినాదే కొడంగల్లా? ఈ ముఖ్యమంత్రి నియోజకవర్గం కదా, ఇడగిట్టే అయిందేమో అనుకున్నా. అయిందా? మరి కుల్లం కుల్ల ఊర్లలో పోయి గదే చెప్పాలి. ఏమన్నాడు? రాగానే డిసెంబర్ 9వ తారీఖు నాడే 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. మనం ఊర్లలో పోయి గదే చెప్పాలి. రుణమాఫీ అయిన వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, కానోళ్ళంతా కారు గుర్తుకు శ్రీనివాస్ రెడ్డికి ఓటేయండి. గా శ్రీనివాస్ రెడ్డి గెలిచిండు అనుకో, మేము అసెంబ్లీలో గట్టిగా పట్టుకొని బిడ్డను రుణమాఫీ చేయలే కనుకనే కోడంగల్ నిన్ను ఓడగొట్టిండ్రు, ఇప్పటికైనా రుణమాఫీ చేయమని మేము గట్టిగా అడుగుతాం. అంతేనా లేదా? అదే విధంగా వడ్లకు బోనస్ అన్నాడు. ఇవాళ కొడంగల్ కోల్స్కి మార్కెట్లో పోయి చూడండి, 2,200 పోతున్నది మద్దతు ధర. దానికి 500 కలిపి 2,700కి వడ్లు కొనాలా వద్దా? ఏం చెప్పిండో చూడండి ఒకసారి. వడ్ల బోనస్ మద్దతు ధరకు మించి 2,000
వచ్చినా 2500 వడ్ల కన్నా 2500 వడ్లు కొంటున్నారా? ఏం చెప్పిండే ఇప్పుడు 2500 కొనే బాధ్యత కాంగ్రెస్ పార్టీదని. మరి ఆడవే బాధ్యత? ముచ్చట్లన్నీ చెప్పి చక్కెర గుల చేసి ప్రజల్ని నమ్మించి ఓట్లేసుకొని ఇలా మళ్ళీ మోసం చేస్తా ఉన్నారు. వడ్లకు 2500 మోసం అయిందా లేదా? మరి రైతు బంధు ఏం చెప్పిండు? 15,000 ఇస్తా. ఇప్పుడు వస్తే 10,000, మేము వచ్చినాక వస్తే 15,000 అన్నాడు. వచ్చిన 15,000 ఎవరికన్నా? చూడు ఒకసారి అదేం చెప్పిండు. వ్యవసాయ పనులు మొదలయ్యే ముందే సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు 15,000 రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి రైతును ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. వ్యవసాయ పనులు ప్రారంభమయ్యే లోపే అన్నారా? సంవత్సరానికి ప్రతి వ్యవసాయ పనులు ప్రారంభమయ్యే లోపే ప్రతి రైతుకు ఎకరానికి 15,000 ఇస్తా అన్నాడు. పడ్డా ఎవరికన్నా మీ కోసుకిరా? పడ్డాయా మద్దూరులా ఎవరికన్నా? మరి ఏడవే 15,000 10,000 కూడా పుట్టి ఇవ్వకపోయా. ఏమన్నాడు? వ్యవసాయ పనులు ప్రారంభమయ్యే లోపే ఇస్తా అన్నాడు. ఇప్పుడు కోతకు వచ్చినాయి వడ్లు, కల్లాలకు వడ్లు వచ్చినా ఇంకా పురాగా రైతు బంధు పడకపోయా. ఇగో ఇది కథ. పడ్డాయా వడ్లు? వడ్లకు రైతు బంధు వచ్చినాయా? రైతు బంధు రైతులకు రాలే. అంటే దయచేసి ఇక్కడ ఉండేదందరూ రైతులే. నేను ఒక విషయం మీకు గుర్తు చేస్తా ఉన్నా. కేసీఆర్ ఉండగా రైతులకు ఏ మాట ఇచ్చినా చేసిండు. ఓట్ల ముందు చెప్పలే, మనం ఎలక్షన్లలో చెప్పలే, ఓట్ల కోసం చెప్పలే. ఓట్లు అయిపోయినాక చేసిండు కేసీఆర్. అసెంబ్లీలో చెప్పిండు ఏమని? నేను రైతులకు 24 గంటల కరెంటు ఏడాది లోపల ఇస్తా అన్నాడు. ఒక్క ఏడాదిలో ఉచితంగా 24 గంటల కరెంట్ ఇచ్చిండు కేసీఆర్. వడ్డీ వచ్చిన కరెంటు 24 గంటల ఉచిత కరెంట్ వచ్చిందంటే దాదాపు 90,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సబ్ స్టేషన్లు కట్టి ట్రాన్స్ఫార్మర్లు పెట్టి ఇవాళ మనకు మంచి కరెంట్ ఇచ్చిండు మన కేసీఆర్. అదే విధంగా 24 గంటల కరెంట్ ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, చెరువులు బాగా చేసిండు, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసిండు. ఇవన్నీ కేసీఆర్ గారు ఇచ్చిండు. మరి కాంగ్రెస్ వాళ్ళు ఏమి ఇచ్చిండ్రో దయచేసి మీరు ఆలోచించండి. 6 ముచ్చట్లు చెప్పిండు రైతులకు, ఒక్కటి కూడా చేయలే. మొండి చేయి చూపించిండు. 2 లక్షల రుణమాఫీ మోసమా కాదా? 2 లక్షల రుణమాఫీ, 15,000 రైతు బంధు, వడ్లకు 500 బోనస్, కౌలు రైతులకు 15,000, వ్యవసాయ కూలీలకు 12,000, 24 గంటల కరెంటు. మరి అన్ని మోసమే కదా. ఒక్కటని ఇచ్చినట్టు రైతులకు 100 రోజుల్లో ఇస్తామండ్రి. ఇవాళ మోసం చేసిన కాంగ్రెస్ కు ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. అదే విధంగా పాపం అవ్వా తాతలకు, ముసలోళ్లకు 4,000 పింఛన్ ఇస్తామన్నారు. వచ్చిన ఆదేవాళ్ళకన్నా జర చూపిపోయి అది కూడా ఎంత వస్తుంది? 2,000 వస్తుంది కదా. వచ్చే నెల నీకు 4,000 ఖాతాలో పడతాయి. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు పెద్దగా 2,000 కాదు, ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4,000 రూపాయల పెన్షన్ వస్తుంది. పడ్డాయే 4,000? ఎవరికైనా మీ అమ్మకో, నాయనమ్మకో, తాతమ్మకో, ఒకరికి కూడా వాళ్ళే. అయితే దయచేసి ఆలోచన చేయండి. అవ్వ తాతలను కూడా మోసం చేసిండు, మహిళల్ని మోసం చేసిండు. 4,000 పింఛన్ ఇస్తామన్నారు కానీ జనవరి నెలలో ఒక్క నెల ఇచ్చే 2,000 కూడా ఎగ్గొట్టింది. నడిమిట్లో ఒక నెల 2,000 కూడా పోయింది. వెనకటికేదో సామెత ఉండే, అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందట. 4,000 ఆశపడితే జనవరిలో 2,000 కూడా ఎగ్గొట్టింది. అంటే పెన్షన్లు ఇస్తామని పేదలను కూడా మోసం చేసిండు. ఇక మహిళలు అక్క చేయలేదు. వాళ్ళకేం చెప్పిండ్రు? 18 ఏళ్లు నిండిన ప్రతి చెల్లెకు, ప్రతి అక్కకు, ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చినట్టు నెలకు 2,500 బ్యాంకులలో ఇస్తామన్నారు. చూద్దాం ఒకసారి అది కూడా బెటర్. ఆయన దగ్గర నగదు ఉంటేనేమో బెల్ట్ షాపులలో ఇస్తున్నాడు. అవునా? అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, పండుగ పూట
చూడడానికి ఉంటుంది. అందుకే ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల మొదటి తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2,500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో వేయాలని. అమ్మ గిట్ట పడ్డా, మీ భార్య గిట్ట పడ్డాయా, మీ బిడ్డ గిట్ట పడ్డాయా? ఏం చెప్పిండు? ప్రతి నెల 2,500 వచ్చే నెలకేలే ఇస్తా అన్నాడు. అంటే డిసెంబర్కి. ఇప్పుడు 4 నెలలు అంటే ఒక్కొక్క మహిళకు 10,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డదా లేదా? 4 నెలలు అంటే 2,500 లెక్క పెట్టి ఎంత అవుతుంది? 10,000. కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు ఓట్లు అడగడానికి వస్తే మా అక్క చెల్లెలకు బాకీ పడ్డ 10,000 ఇచ్చినాకనే ఈ ఎంపీ ఎన్నికల్లో మీరు ఓటు అడగాలని చెప్పి మీరు కోరాల్సినటువంటి అవసరం ఉంది. 10,000 బాకీ వాళ్ళే. పింఛన్దారులకేమో 8,000 బాకీ పడ్డారు. 2,000 4,000 చేస్తామన్నారు కదా. అవ్వా తాతలకు 8,000 బాకీ పడ్డారు. అక్క చెల్లెలకు 10,000 బాకీ పడ్డది. అవి ఇచ్చినాక కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడారు. నిరుద్యోగ యువత చదువుకున్న పిల్లలకు కూడా మోసం చేసింది. ఏమన్నారు? ఉద్యోగం వచ్చేదాకా నెలకు 4,000 ఇస్తాము అన్నారు. ప్రియాంక గాంధీ చెప్పింది, రేవంత్ రెడ్డి చెప్పిండు. మొన్న నేను అసెంబ్లీలో అడిగినా, ఏమైనా 4,000 ఇస్తామన్నావు పిల్లలకు, ఇంకెప్పుడు ఇస్తాము అని మొన్న అసెంబ్లీలో అడిగినా. అడుగుతా ఆయన ఉప ముఖ్యమంత్రి గారు లేచి ఏమంటాడు? ఏమేం కాంగ్రెస్ పార్టీ వాళ్ళం 4,000 ఇస్తామని ఆడ చెప్పలేదు అంటాడు. నిండు అసెంబ్లీలో అబద్ధం ఆడిండు. ఇప్పుడు మీరు ఓట్ల ముంగట చెప్పింది చూడుండ్రి, అసెంబ్లీలో ఎగబెట్టింది కూడా ఒక్కసారి మీరు చూడుంది. ఇక చూపిపోయి విధంగా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి ఉద్యోగ ఉపాధి దొరకక నిరాశ చెందుతున్న నిరుద్యోగ యువకులకు ప్రతి నెల 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తిని ఇచ్చి నిరుద్యోగ యువకులను कांग्रेस पार्टी आदुకుంటుంది। बेरोजगार युवाओं के लिए हर महीने 4,000 रुपए बेरोजगारी भत्ता हम कह रहे देंगे। हम ये निर्णय ले रहे हैं कि आपको मिलेगा और ये हम पूरा प्रयास करेंगे कि जल्दी से जल्दी अगर सरकार बने। ఏమైనా పట్టి విక్రమార్క లేదు అసెంబ్లీలో ఎగబెట్టింది, అది కూడా చూపి వృత్తి ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నాడు మిత్రుడు. నేను నిరుద్యోగ వృత్తి 6 గ్యారెంటీల్లో కానీ నేను దీంట్లో కానీ నేను చెప్పలేదు. నేను ఉద్యోగాలు ఇస్తానని చెప్తాను. మీరు మళ్ళొకసారి కావాలంటే వెరిఫై చేసుకొని మాట్లాడండి. ఉద్యోగ వృత్తి చూసిండ్రా ఎట్లా ఎగబెట్టిండో? ఓడదాటిదాకా ఓడమల్లప్ప, ఓడదాటినాక బోడమల్లప్ప. ఇది కాంగ్రెస్ వాళ్ళ కథ. అప్పుడేమో ఓట్లప్పుడు చేతులలో మొక్కిరు, ఇంటింటికి వచ్చి చేతుల బాండ్ పేపర్ పెట్టి చేతులు పట్టుకొని ఒక మొక్కుడు మొక్కలే. ఇప్పుడు ఏమైనా 6 గ్యారెంటీలు అంటే చేతులు లాబట్టిరు కాంగ్రెస్ వాళ్ళు. అవునా కాదా? దయచేసి ఆలోచన చేయండి. ఇట్లా చూపిస్తే 420 ఇవాళ. ఇంకా తులం బంగారం ఉన్నది. ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు. చూద్దామా? స్కూటీలు పెట్టిపోయి ఈ రోజు రాష్ట్రంలో గర్ల్స్ స్టూడెంట్స్ కాలేజీకి వెళ్లాలన్నా, ట్యూషన్లకు వెళ్లాలన్నా, ఎక్కడికి వెళ్లాలన్నా అన్న మీదనో, తమ్ముడి మీదనో, తండ్రి మీదనో ఆధారపడుతున్నారు. అందుకే ఈ రాష్ట్రంలో ఉన్న చదువుకునే ప్రతి యువ విద్యార్థినికి ఎలక్ట్రిక్ స్కూటీ ఉచితంగా ఇచ్చి ఈ రోజు వచ్చిన అదే స్కూటీ వాళ్ళకన్నా మీ ఇంట్లో ఆడపిల్లలకు ఇట్లా ఎన్ని చెప్పేదే. ఎలక్షన్ల ముంగటనేమో గంభీరంగా ఉపన్యాసాలు ఇచ్చిండ్రు జోష్గా. ఇక వచ్చే రేపే స్కూటీ, మళ్ళా నెల 4,000 పింఛన్, రాగానే 15,000 రైతు బంధు అని ఊరించి ఎలక్షన్లనేమో గంభీరమైన ఉపన్యాసం ఇచ్చారు. ఇప్పుడు ఏమైనా 100 రోజులు నిండింది కదా, 4 నెలలు అయింది కదా అంటే మొన్ననే వచ్చినాం కదా 4 నెలలు అయింది అని సన్నాయి నొక్కులు నొక్కుతురు కొడుకులు. ఇప్పుడేమో సన్నాయి నొక్కులు నొక్కుతురు. అప్పుడేమో గంభీరంగా ఉపన్యాసాలు చెప్పిర్రు. ఇక మేము ఇచ్చేస్తాం అచ్చేస్తాం అని అరిచేతుల వైకుంఠాలు చూపించింది. ఇప్పుడేమో సన్నాయి నొక్కులు నొక్కుతురు. అట్లే అది కూడా చూద్దాం. తులసి బంగారం ఒకటిగా చూపి
షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు 1,00,000 రూపాయలు వస్తున్నాయి. ఈ నెల అయితే 1,00,000, వచ్చే నెల మీరు తీసుకుంటే 1,00,000తో పాటు తులం బంగారం ఆడబిడ్డలకే ఇచ్చే వచ్చిన అదే తులం బంగారం వచ్చే నెల. ఈ నెల అయితే 1,00,000, మళ్ళీ నెల అయితే తులం బంగారం. అది ఏందో ఏమో కానీ కాంగ్రెస్ వాళ్ళు గెలిచినాక బంగారం ధర కొండెక్కుతుంది. అది కాంగ్రెస్ వాళ్ళు రాకముందు 50,000 తులం ఉంటే నిన్న 75,000 అయింది తులం. అది 25,000 పెరిగింది. కనీసం ఇంత పెళ్లిప్పుడు పుస్తమట్టలు చేయించాలంటే కూడా పైసలకు పరిశానే ఉన్నది ఇలా పేదోళ్ళకి. ఇంకా గమ్మత్ ఏంటంటే ఆ 1,00,000 చెక్ కూడా వస్తలేదు ఇప్పుడు. ఇంత కేసీఆర్ ఉండగానే చెల్లి వస్తుండే 1,00,000 రూపాయలు. ఈ తులం బంగారం వస్తలేదు. ఆ కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా తొందరగా వస్తలేదు. ఇప్పుడు పెళ్లైనాక ఏడాదికి కాన్పుకి వస్తారు కదా. కేసీఆర్ ఉండగా ఆడపిల్లలకు ఖర్చు కావద్దని మంచిగా సర్కార్ దవాఖాన కోస్గిలో 50 పడకల ఆసుపత్రి కట్టినాం, కొడంగల్ 50 పడకల ఆసుపత్రి కట్టినాం. బిడ్డ కాన్పుకి వస్తే కాన్పు చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి తల్లిని పిల్లను ఆటో కిరాయి లేకుండా ఇంటికాడ దించి వచ్చినాం. మీటింగ్ అయినాక మీరు కోస్గి దవాఖానలో పోయి చూడండి. కేసీఆర్ కిట్ ఉంది, ఆడుకుంది. బంద్ అయిపోయింది. కిట్లు బంద్ అయిపోయినాయి. కిట్లు బంద్ అయినాయి. తిట్లు చాలా అయినాయి. తిట్లు మాత్రం చాలా అయినాయి. ఎన్ని రోజులు తిట్లతో కాలం గడుపుతారు రేవంత్ రెడ్డి గారు? తిట్లు కాదు కదా, ప్రజలకు చెప్పిన మాట అమలు చేయి. ఇవాళ బాధ ఏంటంటే కొత్త పథకాల మాట దేవుడెరుగు, ఉన్న పథకాలకు కోతలు పెడుతున్నారు. ఉన్న పథకాలు కేసీఆర్ కిట్ బంద్ అయింది, న్యూట్రిషన్ కిట్ బంద్ అయింది, రైతు బంధు పైసలు టైం మీద పడతలేవు. ఇట్లా అనేక రకమైన కోతలు, కరెంటు కోతలు, రకరకాల కోతలు పెడతా ఉంది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. అందువల్ల మిత్రులారా నేను మీ అందరినీ కోరేది ఒకటే, బాగా లేట్ అయింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అందరినీ మోసం చేసింది. రైతులకు మోసం, మహిళలకు మోసం, పేదలకు మోసం, విద్యార్థులకు మోసం, నిరుద్యోగులకు మోసం, ఉద్యోగులకు కూడా మోసం చేసింది. ఉద్యోగులకు రాగానే 4 డిఏలు ఇస్తామన్నారు. డిఏలు ఇంతవరకు ఒక్కటి కూడా ఇయ్యలేదు. ఉద్యోగస్తులు మొన్న 8,000 మంది మార్చిలో రిటైర్ అయితే ₹1 కూడా రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇప్పటిదాకా వాళ్ళకి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. నేను చివరిగా కోరేది ఒకటే, నాకు ఇప్పుడే ఫార్మాసిటీ గురించి రైతులు కాగితం ఇచ్చారు. హకీంపేట, పోలేపల్లి, అదేవిధంగా లగిచెర్ల, ఎన్కపల్లి, ఎర్రన్పల్లి 4 ఊర్లలో వచ్చి దరఖాస్తు ఇచ్చారు. మాకెందుకు ఈ పొల్యూషన్ ఇండస్ట్రీ తెచ్చి మా దగ్గర ఎందుకు పెడుతున్నారు, మా భూములు ఎందుకు గుంజుకుంటున్నారు అని చెప్పి రైతులందరూ వచ్చారు. మీరు ధైర్యంగా ఉండండి, మీ పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉంటది, మీకోసం మేము నిలబడతాం, మీ భూముల్ని కాపాడతాం, రేపు శాసనసభలో పోరాడతాం, అవసరమైతే న్యాయపరంగా కూడా మీకు సహకారం అందించి మీ పేద దళిత రైతుల భూములు ఈ ప్రభుత్వం లాక్కోకుండా మీకు అండగా ఉంటామని చెప్పి కూడా మనవి చేస్తూ, కొడంగల్ కార్యకర్తలు మీరు భయపడకండి, కేసులు పెట్టో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మా మిత్రులు నరేందర్ రెడ్డి గారు చెప్పారు. మేమందరం ఈ కార్యకర్తలకు అండగా ఉంటాం. ఏ రకమైన సహకారం కావాలన్నా బీఆర్ఎస్ పార్టీ మీకుంటది. ధైర్యంగా మీరు ఈ ఎన్నికల్లో పనిచేసి ముందుకు సాగాలని కోరుకుంటూ జై తెలంగాణ.